హాయ్ అండి, నేను విశ్వాని. మొన్న 4-5 డేస్ బ్యాక్ దీన్ని గౌడ 360 స్ప్రే చేశాను. గౌడ 360తో పాటు జోల్డ్ స్ప్రే చేశాను. ఆల్రెడీ వీడియో పెట్టాను. సో రివ్యూ చేస్తాను వచ్చాను చేలోకి. చూడండి ఒకసారి ఎలా ఉంది, తోట ఎలా ఉందో. అప్పుడు తామరపులు ఎక్కువ ఉండి ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. అప్పుడు కొసలు కొంచెం మారుతూ ఉండి లైట్గా. సో ముందు వేయడం వల్ల కొసలు కూడా ఆగిపోయినాయి, కంట్రోల్ అయిపోయినాయి. సో వీడియో పెడతాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి చూడండి. మన అసలు కొంచెం ఇగురులు మాడిపోయినాయి. ఆ గౌడ 360 స్ప్రే చేసిన తర్వాత కొంచెం క్వాలిటీగా లైట్ ఇప్పుడే వస్తున్నాయి, బాగా వస్తున్నాయండి. ఇగురులు మాడిపోయినాయి. మొన్న తామరపురుగు బాగా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చూడండి తామరపురుగు చాలా వరకు తగ్గిపోయింది. ఏడన్న పూతలో అసలు కనపట్లేదు తామరపురుగు. అప్పుడు మామూలుగా చాలా ఎక్కువ ఉందండి తామరపురుగు. చూసుకోవచ్చు తామరపురుగు ఇప్పుడు అసలు లేదు. తామరపురుగు కంట్రోల్ అయిపోయింది. గౌడ 360తో పాటు ఆ రోజు జోల్ట్ వేసామండి. సో జోల్ట్ వేయడం వల్ల చూడండి తామరపురుగు లేదు, అసలు క్వాలిటీగా ఉంది తోటంతా. సో పూతలు కూడా బాగున్నాయి. సో చూడండి తోటంతా. సో హైట్ కూడా ఆ రోజు చెప్పాను, హైట్ కూడా చాలా బాగా పెరిగిందండి హైట్. చూడండి తోట అసలు ఎక్సలెంట్గా ఉంది. పూతలు చూసుకోవచ్చు, అసలు పురుగు లేదు అక్కడ. చూసుకొని పూతలు చూపిస్తున్నాను. గౌడ 360 అసలు నల్లి కూడా అటాక్ లేదు, తామరపురుగు అటాక్ లేదు. సో ఇది కూడా బాగా వస్తుంది. చూడండి తోట అసలు పూతలన్నీ బల్లి. అప్పుడు బాగా తామరపురుగు అటాక్ వల్ల పూతలు ఇబ్బంది పడి, పూతలు చూడండి అసలు ఎంత క్వాలిటీగా ఉండే పూతలు. తామరపురుగు లేకపోతే పూతలు క్వాలిటీగా ఉంటాయండి. తామరపురుగు పూతలు క్వాలిటీగా ఉంటే పూతలు డ్రాప్ అయిపోతాయి. సో మనకి అమ్మంటే ఆకుల మీదకి వస్తుంది. అలానే మనకి ఇగురు అనేది మాడుతూ ఉండిద్ది. సో చూసుకోవచ్చు ఎంత క్వాలిటీగా ఉంది అసలు తోట. ఇగురు బాగా వస్తుంది, చూసుకోవచ్చు. అలా మైక్ లేదండి, ఏమనుకోవద్దు. సో కొంచెం అర్థం చేసుకోండి, మైక్ ఎక్కడ మిస్ అయిపోయింది, వీడియో చేద్దాం. సో రివ్యూ పెట్టాలి రైతులకి, ఎలా ఉంది ఏంది, బాగుందా లేదని. చూడండి అసలు పూతలు అసలు తామరపురుగు అసలు లేదండి. అసలు కంట్రోల్ అయిపోయింది తామరపురుగు గౌడ 360 చేయడం వల్ల. 90% నాకైతే కంట్రోల్ అయిపోయింది. ఏడో 1-2 సహజంగా ఉంటాయి, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది తామరపురుగు. చూసుకోవచ్చు తోట అంత క్వాలిటీగా వచ్చింది. కాపు కూడా సెట్ అవుతుందండి. చూడండి అసలు దీని 2626 అసలు చూడండి ఎంత ఎత్తు పెరిగింది. అసలు 4 అడుగులు పెరిగింది ఎత్తు. చూడండి అసలు ఎంత ఎత్తు పెరిగింది తోట అసలు. క్వాలిటీ అసలు కాపు సెట్ అవుతుంది. సో లైట్గా కాయతాలుగా అవకాశం ఉంది, మంచు పడుతుంది కాబట్టి మనం ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఫంగిసైడ్ చేస్తాను అండి. జమీర్ కానీ, రోకో కానీ, నాటివో కానీ, కస్టోడియా కానీ, అమిషటాప్ కానీ ఇది అందుబాటులో ఉంటుంది. చూసుకోండి తోట ఎంత క్వాలిటీగా ఉంది. అసలు పూతల్లో పురుగు కూడా లేదు, చూసుకోండి అసలు కొంత క్వాలిటీగా ఉంది తోట. అసలు మళ్ళీ పూలు ఉన్నటువంటి చూడుతూ స్ప్రే చేస్తే అంత క్వాలిటీగా వస్తుంది తోట. చూసుకోవచ్చు తోట అంతా ఎంత బాగుందో. చూడండి మందు కూడా ఎంత దాకా పడుతుందో. 9-10 సార్లు పడుతుంది మందు. గాలి బాగా తాగుతుంది కాబట్టి 9-10 సార్లు పడుతుంది. క్వాలిటీగా పడుతుంది తోట చూసుకో.